ఎంతో మంది రైతుల కన్నీళ్లు తుడిచే ప్రాజెక్టు ఉమ్మడి ఆదిలాబాద్ తో పాటు పలు జిల్లాలకు నీరందించే ప్రాజెక్టును గత పాలనలో నిర్లక్ష్యం కారణంగా పక్కన పడేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టు మళ్లీ పురుడు పోసుకుంది. దీంతో రైతుల్లో ఆనందం తొణికిసలాడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు చేవెళ్ల వరకు ప్రాణహిత జలాలను తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. 38,500 కోట్ల అంచనా వ్యయంతో 160 టీఎంసీల సామర్థ్యంతో 2008లో అప్పటి ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజ్ నిర్మించి నీటిని తరలించాలని అనుకున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 56,800 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వ పాలనలో కంచికి చేరింది. ప్రాజెక్టులో భాగంగా 4 ప్యాకేజీల్లో సుమారు 639 కోట్లతో చేపట్టిన పనులను అర్ధాంతరంగా వదిలేసిన కాంట్రాక్టర్లు టన్నెల్ భారీ ఇనుప పైప్లను వెనక్కు తరలించుకుపోయారు. మహారాష్ట్రలోని భూముల ముంపు వంకతో తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా దిగువన ఉన్న కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించారు. ప్రభుత్వ నిర్ణయంతో 100 కోట్లతో చేపట్టిన పనులను కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా వదిలేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విస్మరించి కాళేశ్వరం దగ్గర బ్యారేజీ కట్టి 1,00,000 కోట్లు దుర్వినియోగం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు నీరు ఉన్నా కానీ మొత్తం 1,00,000 కోట్లు అయితే గోదావరి పాలు అయిపోయింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే మళ్ళీ మన చేవెళ్ల ప్రాజెక్టును ప్రాణహిత దగ్గర నిర్మాణం చేపట్టి గ్రావిడ్ ద్వారా ఎల్లంపల్లికి రావడం కోసమని 2016లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టుకు అంకురార్పణ చేయడం జరిగింది. దాదాపు కెనాళ్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఒక బ్యారేజీ ప్రాజెక్టు నిర్మాణమే ఉండే. ఆ టైంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఆ ప్రాజెక్టును వాళ్ళకు పేరు దక్కకుండా 1,00,000 కోట్ల అవినీతి కోసమని ఇక్కడ ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని మరి కాళేశ్వరం దగ్గర చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి దాన్ని చేవెళ్ల ప్రాజెక్టు ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది పునరుద్ధరించి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టే కొమురం భీము మంచిర్యాల జిల్లా ప్రజలకు మరి లాభం జరుగుతుంది. ఈ ఏరియా అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. డిజైన్, నిర్మాణ, నిర్వహణ లోపంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అవే డిజైన్లతో నిర్మించిన అన్నారం, సుందిల్ల కూడా సురక్షితం కాదని ఎన్టీఎస్ఏ తేల్చింది. దీంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి రిజర్వాయర్ నిర్మాణం మళ్లీ తెరపైకొచ్చింది. ఇప్పటికే మహారాష్ట్రతో ఒప్పందం ఉండడంతో కొత్తగా డీపీఆర్ను సిద్ధం చేసి ప్రాజెక్టు అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్పులు చేర్పులకు సంబంధించి 8,000 కోట్ల దాకా ఖర్చవుతోందని అంచనాలో ఉంది. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. దానిని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి ఇక్కడ కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. అలా ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. కాళేశ్వరం వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా అత్యధిక ధనం వృధా అయిపోయింది. డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోయి రాష్ట్రం అప్పులపాలైంది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల గురించి ఆలోచిస్తూ దాన్ని ప్రారంభం చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభం చేయడం వల్ల కొమరం జిల్లా అనేది మంచిర్యాల లక్షలాది ఎకరాల భూమికి పంటకు నీరందించే అవకాశం ఉంటుంది. అతి తక్కువ ఖర్చుతోటి ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అనేది పూర్తవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు నీరందించడంతో పాటు తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో 71 కిలోమీటర్ల దాకా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. మైలారం వద్ద చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేసి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోస్తారు. దీనివల్ల విద్యుత్ బిల్లుల భారం కూడా తగ్గుతుంది. తక్కువ ఖర్చుతో రైతులకు సాగునీరు అందించే వెసులుబాటు కలుగుతుందని పలువురు చెబుతున్నారు. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు ఈ ప్రాజెక్టు మీద వివక్ష ఉండే. అప్పుడే నిర్మించి ఉంటే మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేది. దేశంలోనే అభివృద్ధిలో అత్యంత వెనుకబడ్డ జిల్లాగా అంటే 2వ జిల్లాగా మా కొమరం భీం జిల్లాకు నీతి ఆయోగ్ ప్రకటించింది.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడ్డ మా జిల్లాను ప్రాణాయిత ప్రాజెక్టు నిర్మించి అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే ప్రభుత్వం స్పందించి నిర్మించేందుకు ముందుకు వస్తున్నందుకు ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా కుమరంభీం జిల్లా రైతుల తరఫున, ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.